నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో సీఎం పర్యటన. రైతన్న మీకోసం వర్క్షాప్లో స్టాళ్ల పరిశీలన. నూట 90 ఎకరాల్లో శాఖమూరు పార్క్ ఏర్పాటుకు ప్రణాళికలు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగమయ్యాయన్న మంత్రి నారాయణ. దిత్వా ప్రభావంతో నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు. లోతట్టు ప్రాంతాలు జలమయం, రాకపోకలకు అవస్థలు. బాబ్రీ నిర్మాణానికి నిధులిచ్చేందుకు నెహ్రూ యోచించారన్న రాజ్నాథ్. నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ మండిపాటు. ముప్పై దేశాల పౌరులపై ప్రవేశ నిషేధ ఆంక్షలకు సిద్ధమైన అమెరికా. నేషనల్ గార్డులపై కాల్పులు జరపడంపై ట్రంప్ చర్యలు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో ముఖ్యమంత్రి పర్యటన కొనసాగుతోంది. రైతులతో సీఎం భేటీ కానున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, చెప్పండి, సీఎం పర్యటనకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? వెంకటేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాడేపల్లి నుంచి 11 గంటల 40 నిమిషాలకు నల్లజర్లు చేరుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంత నియోజకవర్గం గోపాలపురంలోని నల్లజర్లలో ఇక్కడ రైతన్న మీకోసం ఒక వర్క్ షాప్ ఏర్పాటు చేశారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమం. సుమారు 1200 మంది రైతులతో ఒక సాదాసీదా బహిరంగ వేదిక వద్ద సీఎం రైతులతో ముచ్చటించనున్నారు. ప్రధానంగా వ్యవసాయమును దాని అనుబంధ రంగాల్లో లాభసాటిగా తీసుకురావటం, రైతులకు, కౌలుదారులకు, అట్లాగే వ్యవసాయ కూలీలకు ఆదాయం పెంపొందించే మార్గాలే లక్ష్యంగా ఈ సభ సాగనుంది. రైతులతో ముచ్చటించనున్నారు. ఇందులో ఆదర్శ రైతులు, వ్యవసాయంలో వివిధ ప్రయోగాలు చేసినటువంటి రైతులతో పాటు ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన ఈ ఇటీవల కాలంలో చేపడుతున్న అలాగే సాంకేతిక అందిపుచ్చుకొని వ్యవసాయ రంగంలో ప్రగతి అంశాలపై ప్రధానంగా రైతులతో ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వేదిక వద్ద ఏర్పాటు చేసిన వ్యవసాయ క్షేత్రాన్ని, కోకో తదితర అంతర పంటలు, దాంట్లో ఎట్లా మెరుగైన ఆదాయం రైతులకు అందించే దాని మీద వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అట్లాగే సూక్ష్మ బిందు సేద్యానికి సంబంధించిన స్టాళ్లను కూడా ఆయన పరిశీలిస్తున్నారు. ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను కూడా సీఎం పరిశీలన చేసి అధికారులు దానివల్ల ప్రయోజనాలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రధానంగా గత నెలలో 24 నుంచి 29వ తారీఖు వరకు రైతన్న మీకోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. ఇంటింటికి ప్రభుత్వ కార్యక్రమాలు, ముఖ్యమంత్రి రూపొందించిన పంచసూత్రాలు, వ్యవసాయ రంగ ప్రగతికి సంబంధించినవి, అవన్నీ కూడా రైతులకు వివరించారు. వారికి పాంప్లెట్ల రూపంలో రైతులకు అందించారు. ముఖ్యమంత్రి సంతకం చేసినటువంటి ఈ బ్రోచర్లు కూడా అందించారు. ప్రధానంగా వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకొని ఆదాయం పెంపొందించుకునే మార్గం, అట్లాగే రాష్ట్రానికి తద్వారా మెరుగైన అభివృద్ధి, ప్రగతి పదంలో తీసుకెళ్లేందుకు ఎట్లా దోహదం చేయాలన్న అంశంపై ఈ రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సభ, ఈ ప్రజావేదిక అనంతరం ఆయన నల్లజర్లోనే ఏర్పాటు చేసిన గోపాలపురం నియోజకవర్గంతో పాటు తూర్పు గోదావరి జిల్లా నాయకులతో కూడా సీఎం సమావేశమవుతారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా మంత్రి కందుల దుర్గేష్ తో పాటు జిల్లా ఉన్నతాధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు, రైతులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వెంకటేష్, ధన్యవాదాలు సాయికృష్ణ. అది చేసుకున్న తర్వాత నెక్స్ట్ లెవెల్లో వాళ్ళు స్కేలింగ్ కూడా బిగ్ కంపెనీ యూ ఎన్కరేజ్ బ్యాండ్విడ్త్ పెంచండి, బ్యాండ్విడ్త్, మేనేజ్మెంట్ బ్యాండ్విడ్త్ అండ్ ఆల్సో ఎవ్రీథింగ్, స్కేలింగ్ అట్ ఎ ఫాస్టర్ స్కేల్. Acceleration program. Yeah, you work it out, you discuss with him. Okay. Thank you so much. Thank you. 1000 crores తో ఎక్స్టెన్షన్ మోడల్స్ యూనిట్ కి చేస్తున్నారు సార్. అది ఇంకా వరల్డ్ బెస్ట్ కంపెనీస్ అని తీసుకురండి. సార్ ఇవి బొమ్మలు సార్, కాయిర్ బేస్డ్ బొమ్మలు సార్. ఇవి మహిళలు తయారు చేస్తారు సార్. వినాయక స్వామి బొమ్మ, ఇవన్నీ బొమ్మలన్నీ మహిళలు తయారు చేస్తారు సార్. పర్ డే 300 to 400. అదే నేనేమంటే మనం ఆర్నమెంట్లుగా అయిపోయింది. ఇది అట్లా కాకుండా మోర్ యూస్ఫుల్ ఏది ఉందో దానికి కన్వర్షన్కి వెళ్ళాలా.
సర్క్యులర్ ఎకానమీలో ముందుకెళ్ళాలి. ఇవన్నీ పాత రోజుల నుంచి చూస్తున్నాం. మేము బొమ్మ తయారు చేసాం సార్, అవి కాదు మనకు కావాల్సిన ఇంపాక్ట్. అందుకని మనకే ఉపయోగపడతాయి, అది కూడా చెప్పారు. యా అగ్రిటెక్ నమస్కారం. మేము డ్రోన్ ఎక్స్పర్ట్ అన్నీ ఉంటాడు, ఇంకా ముందుకు పోవడాలా మనకు అంత మహాడానికి మనకు వస్తాడు. Sir, we have already standardized for 10 crops, sir. POC have been developed and SOPs are being released, sir. And they have been published in Telugu language, sir. మనం తెలుగులో కూడా పబ్లిష్ చేస్తాం సార్. అట్లా కదా, ఏమేం చేశారు సార్ 10 క్రాపుల్లో ఈ డ్రోన్స్ ని ఏ విధంగా చేయాలంటే ప్రామాణిక విద్యాసంస్థలు డెవలప్ చేశాం సార్. 2 years రీసెర్చ్ చేసి సార్. ఆ రీసెర్చ్ నువ్వు చేసావు, కానీ yes, sir. ఎంత ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ ఎంతవరకు కంట్రోల్ తగ్గుదాం? 25%, sir. 25% pesticide can be saved, sir, from the existing conventional. ఏ క్రాపులకి? ఈ 10 క్రాపులకి across all the chemicals, sir. It's a machine efficiency factor, sir, actually. రెండు Yes, sir. నేచురల్ ఫార్మింగ్ లో వచ్చింది కూడా డ్రోన్ తో స్ప్రే చేస్తున్నాం. Yes, sir. అది చేశారా? అది స్టార్ట్ చేశాం, sir. చేస్తున్నారు. చేస్తున్నాం. ఈస్ట్ గోదావరిలో మాక్సిమం. Yes, sir. రీసెంట్లీ PMDS కూడా సీడ్ సోయింగ్ చేశాం, సార్. సార్ చేశాం, సార్. ఇట్ వాస్ ఫౌండ్ టు బి వండర్ఫుల్, సార్. అండ్ వీఆర్ నౌ తమరు అన్నట్టు క్రాప్స్ కౌంటింగ్ చేసి విలేజ్ స్కేల్లో ఎంత ఏరియాలో ఎఫెక్ట్ అయింది, ఎంత ఏరియాలో ఎఫెక్ట్. ఇప్పుడు మీరు డ్రోన్ కార్పొరేషన్ ఉంది, వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తున్నావు నువ్వు? వాళ్ళు కోసం చూస్తున్నారు, సార్. మేము కంప్లీట్గా దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్. మీరంతా ఏంటంటే మడిగట్టుకొని కూర్చున్నారు. నేను గొప్ప ఎవడు గొప్ప కాదు, కానీ ఎట్లా దీన్ని తీసుకుపోతాం? డ్రోన్ కార్పొరేషన్ పెట్టి డ్రోన్ సిటీయే పెడితే నువ్వు వాళ్ళతో కోఆర్డినేట్ చేయలేదంటే, ఇప్పుడు నేను రాలేదనుకోండి ఇక్కడికి, మీ ఇద్దరి కోఆర్డినేషన్ ఉందా లేదా? ఎవ్రీ వీక్ నేను మానిటర్ చేస్తున్నా, ఎవ్రీ వీక్ మానిటర్ చేస్తున్నా, గ్యాప్లు అట్లే ఉన్నాయి. అంటే మీరంతా గిర్రగీసుకొని కూర్చున్నారు తెలివైన వాళ్ళు మారిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మేక్ ఇట్. ఒకటి చేయడం కాదమ్మా, బీ క్లియర్. నన్ను అప్రిషియేట్ చేస్తున్న ఒకటి చేస్తే అది కాదు. ఇక్కడ లాజికల్గా తీసుకుపోవడానికి, స్కేల్ చేయడానికి, అందరికీ ఉపయోగపడడానికి ఏం చేయాలి, ఆ యాంగిల్కి వెళ్ళాలి. ఇంకొక పక్కన ఇప్పుడంతా ఫ్యాషన్తో డ్రోన్సే మాట్లాడుతున్నాం. అగ్రికల్చర్ మెకనైజేషన్ ఎంతవరకు వచ్చాం, ఊబరైజేషన్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఎంతవరకు వచ్చాం? మీరు అది వాడడం లేదు ఇంకా. ఊబరైజేషన్ నేను 20 ఏళ్ళు 40 ఏళ్ళకి మునుపు సక్సెస్ చేశాం, కానీ మీరు ఎవరు వినడం లేదు. 30 ఏళ్ళకి మునుపు ఎక్విప్మెంట్ ఊబరైజేషన్ పెట్టాను. ఆల్ ఎక్విప్మెంట్. ఫార్మర్ యాప్ లో ఇండివిజువల్ తాజా అంశాన్ని చూస్తున్నాం. నకిలీ మద్యం కేసులో సిట్ ఎదుట జోగి రమేష్, రాము కుమారులు హాజరయ్యారు. జోగి రమేష్, రాము అరెస్టు సమయంలో లభించిన ల్యాప్టాప్ల ఆధారంగా విచారించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు అడిగి తెలుసుకుందాం. సూర్యారావు, చెప్పండి, విచారణకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? వెంకటేష్, ఇప్పుడే గురునానక్ కాలనీలోని తూర్పు ఎక్సైజ్ కార్యాలయంలో సిట్ కార్యాలయం ఎదుట జోగి రమేష్ కుమారులు జోగి రాజీవ్, అలాగే రోహిత్ కుమార్, అలాగే జోగిరామ్ కుమారులు రాకేష్, రామ్మోహన్ రావులు హాజరయ్యారు. గతంలో జోగి రమేష్ అలాగే అతని సోదరుడు జోగిరామును అరెస్ట్ చేసే సమయంలో ల్యాప్టాప్లు లభ్యమయ్యాయి. ఈ ల్యాప్టాప్లో కీలక అంశాలు ఉన్నట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పాస్వర్డ్ అయితే మా వద్ద లేదు, మా కుమారులే వీటిని ఆపరేట్ చేస్తున్నారని చెప్పి జోగి రమేష్ రాము చెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు జోగి రమేష్ అలాగే జోగిరాము కుమారులు మొత్తం నలుగురిని కూడా ఈ రోజు సిట్ కార్యాలయం ఎదుట రావాలని, విచారణకు హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఇవాళ అయితే ఆ నోటీసులు ప్రాతిపదికన ఈ నలుగురు కూడా వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ వెంట పెట్టుకుని ఈ రోజు సిట్ కార్యాలయానికి వచ్చారు. మొత్తం మీద అయితే సిట్ అధికారులు ఈ ల్యాప్టాప్ లో సమాచారం అలాగే పాస్వర్డ్ ని తీయించి ఆరా తీసే అవకాశం ఉంది. ఈ నకిలీ మద్యం కేసు సంబంధించి వీరి పాత్ర పైన కూడా ప్రశ్నలు కురిపించే అవకాశం ఉంది. మొత్తం మీద అద్దేపల్లి జనార్దన్ రావుతో మాజీ మంత్రి జోగి రమేష్ కు అతని సోదరుడు రాముకు ఉన్న సంబంధాలపై ఇప్పటికే కస్టడీలో పలుమార్లు ప్రశ్నించిన సిట్ అధికారులు ఏ ఒక్క
అంశాన్ని కూడా అవకాశాన్ని కూడా వదలటం లేదు. మొత్తం మీద ఈ ల్యాప్టాప్ లో కూడా కీలక విషయాలు, అలాగే బ్యాంక్ లావాదేవీలు, స్టేట్మెంట్, తర్వాత ఇతర కీలక సమాచారం లభించే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. అందుకే ఈ నలుగురిని కూడా ఈరోజు సిట్ కార్యాలయం పిలిచి ప్రశ్నించినట్లు సమాచారం వెంకటేష్. మొత్తం అయితే ఈ సిట్ విచారణకు హాజరైన రాజీవ్ మీడియాతో మాట్లాడుతూ ఇది కేవలం కక్ష సాధింపు చర్య తప్ప తాము ఎలాంటి తప్పు చేయలేదు, ఎలాంటి భయపడే ప్రశ్నే లేదు, చట్ట ప్రకారమే వీటిని ఎదుర్కొంటామని మీడియాతో చెప్పారు. మొత్తం మీద అయితే ఈ విచారణ మధ్యాహ్నం వరకు సాగుతుందా లేకపోతే సాయంత్రం వరకు కొనసాగుతుందనేది చెప్పలేదు. మొత్తం మీద అయితే ఈ ల్యాప్టాప్ లో అంశాల ఆధారంగానే ఆయన ప్రశ్నించినట్లు మనకు తెలుస్తుంది వెంకటేష్. ధన్యవాదాలు సూర్యారావు. తాజా అంశాన్ని చూస్తున్నాం. మద్యం కుంభకోణం కేసు నిందితుడు అనిల్ చోక్రాను 3వ రోజు సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వెంకటేష్, ఈరోజు ఉదయం విజయవాడ జిల్లా జైలు నుంచి ఈ కేసులో 49వ నిందితుడిగా ఉన్నటువంటి అనిల్ చోక్రాను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీలోని తీసుకొని వైద్య పరీక్షల అనంతరం సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఆయన్ను విచారిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతం సిట్ కార్యాలయం వద్దే ఉన్నాము. చూసుకోవచ్చు, ఈ కార్యాలయంలో 2వ ఫ్లోర్లో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఈరోజు ఉదయం నుంచి విచారిస్తూ ఉన్నారు. నిన్న ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి రోణంగ్ కుమార్ను కూడా ప్రస్తుతం ఆ సిట్ అధీనంలోనే ఉన్నారు. వారి ఇరువురిని కలిపి విచారణ జరుపుతూ ఉన్నారు. కొద్దిసేపు కలిపి విచారణ చేస్తూ ఉండగా మరికొద్దిసేపు విడివిడిగా విచారణ చేస్తూ ఉన్నారు. ఈ కేసులో ప్రధానంగా ఆర్థిక లావాదేవీలకి సంబంధించినటువంటి విషయాలు చేస్తున్నట్టు మనకి తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఈ ఆర్థిక లావాదేవీలు మద్యం ముడుపులకు సంబంధించినవిగా గుర్తించారు. ఇందులో ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా అనిల్ చోక్రా 32 షెల్ కంపెనీల ద్వారా మద్యం ముడుపులకు సంబంధించిన నగదుని వివిధ మార్గాల్లో తరలించారని చెప్తూ ఉన్నారు. అయితే గత 2 రోజులుగా అనిల్ చోక్రాని విచారిస్తున్న క్రమంలో ఆయన ఇచ్చినటువంటి సమాచారం మేరకు చేతన్ కుమార్ అనే వ్యక్తి అనిల్ చోప్రాని కలిసినట్టు, ఈ నగదు సరఫరా బదిలీ చేయటానికి సాయం చేయాలని కోరినట్టు తెలిపారు. దానికి కమిషన్ అనిల్ చోక్రా కమిషన్ తీసుకున్నాడు. అయితే చేతన్ కుమార్కి ఈ విధంగా నగదు బదిలీ చేయాలని ఎవరు చెప్పారు అనే విషయాలపైన ఇప్పుడు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. విచారణలో కీలక విషయాలు రాబట్టేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ కేసు పూర్వపరాల్లోనికి వెళ్ళినట్టయితే 49వ నిందితుడిగా ఉన్నటువంటి అనిల్ చోక్రాను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీలోకి తీసుకొని విచారణ చేసిన క్రమంలో చేతన్ కుమార్, రోనంకు వీళ్ళిద్దరూ బంగారం వ్యాపారం చేస్తూ ఉంటారు. బంగారం వ్యాపారం ముసుగులో నల్లధనాన్ని తెల్లధనంగా, తెల్లధనాన్ని నల్లధనంగా మారుస్తూ ఉంటారు. నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి ఈ విధంగా చేస్తూ ఉంటారు. వాళ్ళు అనిల్ చోక్రాని కలిసినట్టు ఆయన విచారణలో తెలిపాడు. సుమారు 78 కోట్ల రూపాయల మేర మద్యం ముడుపుల నగదుని మార్చినట్లు తెలిపారు. మొదట లేయర్లో ఉన్నటువంటి ఒక 3-4 కంపెనీల నుంచి 3-4 కంపెనీలకు సంబంధించిన ఖాతాలను మద్యం డిస్టిలరీలకు ఇవ్వగా ఆ డిస్టిలరీల్లో వచ్చినటువంటి నగదును 2వ లేయర్లో షెల్ కంపెనీలులోకి చిన్న మొత్తాల్లో వాటిని ట్రాన్స్ఫర్ చేయటం, ఆ తర్వాత వాటి నుంచి విత్డ్రా చేసుకొని ఆ నగదు రూపంలో, అదేవిధంగా బంగారం రూపంలో ఇతర మార్గాల్లో వాటిని డ్రా చేసుకొని వాటిని కొనుగోలు చేసి అవి మళ్ళీ ఎవరైతే ఈ చేతన్ కుమార్ ఉన్నారో వారికి పంపించటము, వాళ్ళ ద్వారా మద్యం ముడుపుల్లో ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో వ్యక్తులకు వాటిని పంపించారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే వాళ్ళిద్దరిని, చేతన్ కుమార్ను
A50గా, అదేవిధంగా రోనక్ కుమార్ను A51గా ఈ కేసులో తాజాగా నమోదు చేశారు. ఈ క్రమంలో ఇద్దరిని విచారణకు హాజరు కావాలని తెలిపారు. అయితే చేతన్ కుమార్ తాను విచారణకు హాజరు కాలేనని, అనారోగ్యంగా ఉందని చెప్పి రోనక్ విచారణకు వచ్చారు. ఈరోజు కూడా ఆయన్ని రావాలని చెప్పడంతో నిన్న రాత్రి ముంబై పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా వెంటనే నిఘా పెట్టినటువంటి సిట్ అధికారులు గన్నవరం ఎయిర్పోర్ట్లో అరెస్టు చేశారు. ఇంకా విచారణ జరుపుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈరోజు 3వ రోజు కస్టడీలో భాగంగా అనిల్ చోక్రాను కస్టడీకి తీసుకున్నారు. వీళ్ళిద్దరినీ కలిపి ఈరోజు ఉదయం నుంచి విచారణ జరుపుతూ ఉన్నారు. అసలు ఎవరు చేతన్కి, రోహన్కి కనెక్ట్ అయ్యారు, ఎవరెవరు ఏ ఆదేశాలు ఇచ్చారు, ఏ కంపెనీల నుంచి ఈ నగదుని బదిలీ చేశారు, ఎన్ని కంపెనీలకు బదిలీ చేశారు, ఏ రూపాల్లో తిరిగి ఎవరికి చేరింది, ఇటు రాజ్ కసిరెడ్డి నిర్వహిస్తున్నటువంటి ఆదాన్ డిస్టిలరీసు, లీలా డిస్టిలరీసు వీటి ప్రతినిధులుగా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి వాళ్ళకి చేరిందా, లేదంటే అక్కడి నుంచి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి వ్యక్తులకు ఈ నగదుని చేర్చారా అనే విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. దానిపైన పూర్తిగా దృష్టి పెట్టారు. అదేవిధంగా ఈ చేతన్ కుమార్ లాగా ఇంకా చాలామంది ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వీళ్ళు ఎంతకాలం నుంచి ఈ నగదు బదిలీ చేస్తూ ఉన్నారు, ఎంత మేరకు చేశారు, అనిల్ చోప్రా ఒక్కడికే ఈ బదిలీ వ్యవహారాన్ని ఇచ్చారా, లేదంటే చేతన్ కుమార్ ఇంకా ఎంతమంది చేత ఈ వ్యవహారాన్ని నడిపిస్తూ ఉన్నారు అనే విషయాలన్నింటినీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరోవైపు పరారీలో ఉన్నటువంటి చేతన్ కుమార్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తూ ఉన్నాయి. ఈ వీళ్ళిద్దరూ కలిసి గత చాలా కాలంగా ఈ వ్యాపారాన్ని చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళు బంగారు వ్యాపారాలు చేస్తున్నటువంటి ముసుగులో ఈ నకిలీ దందాను, అంటే ఈ హవాలా మార్గంలో, అదేవిధంగా కమిషన్ బేస్లో ఈ విధంగా నగదుని మార్చటం అనేది చేస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నింటిలో గతంలో కేసులు కూడా నమోదైనట్టు సిట్ ఇప్పటికే గుర్తించింది. ఎంతకాలం నుంచి చేస్తున్నారు అనే విషయాలపైన లోతుగా ఆరా తీస్తూ ఉన్నారు. అసలు చేతన్ కుమార్ని మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరు సంప్రదించారు, ఎలాగా సంప్రదించారు అనే విషయాలు ఒకటి. రెండోది, ఈ చేతన్ కుమార్ అదేవిధంగా రోణంకులకు దుబాయ్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. అంటే ఇక్కడి నుంచి దుబాయ్ని నగదు రూపంలో, ఇటు బంగారం రూపంలో పంపించారా దుబాయ్కి, లేదంటే అక్కడ వాళ్ళకి హవాలా మార్గంలో వీటిని అందించారా అనే విషయాలన్నింటిలో వీళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. ఇప్పటికే కొంతమంది నిందితులు దుబాయ్లో ఉన్నారని, అక్కడ ఉన్నటువంటి వారికి వీళ్ళకి ఎప్పటికప్పుడు ఆదేశాలు అందుతూ ఉంటాయని సిట్ ఇప్పటికే గుర్తించింది. అక్కడ ఉన్నటువంటి కొన్ని ఫ్లాట్లని కూడా గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇప్పటి వరకు మద్యం కేసులో 51కి నిందితుల సంఖ్య చేరింది. ఇప్పటి వరకు 13 మందిని అరెస్టు చేశారు. తాజా అరెస్టు తోటి 14 మందిని అరెస్టు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ కేసులో ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తూ ఉంది. ఈరోజు జరిగేటువంటి విచారణలో మరికొన్ని కీలక విషయాలు వచ్చే అవకాశాలు అయితే మనకి కనబడుతూ ఉన్నాయి. వెంకటేష్, కెమెరామెన్ నాగేందర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. సిపిఎం నేత పెంచలియను హత్య చేసిన నిందితులకు కఠిన శిక్ష పడేలా బాధ్యత తీసుకుంటారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. గంజాయి మాఫియాకు బలైన పెంచలియ కుటుంబ సభ్యులను కోటంరెడ్డి పరామర్శించి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. పెంచలియ 2 కుమారులను చదివించే బాధ్యతను తన కుమార్తెలు, అల్లుళ్లు తీసుకుంటారని చెప్పారు. ఆర్డీటీ కాలనీకి త్వరలోనే 50 లక్షల రూపాయలు కేటాయించి మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి పెంచలియ విగ్రహాన్ని ఆర్డీటీ కాలనీలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. పెంచలయ్య గారిని మన ప్రాణాలతో తీసుకురాలేం. పెంచలయ్య గారి ప్రాణాలతో తీసుకురావటం మన చేతుల్లో లేదు, దురదృష్టం. కానీ 3 అంశాల మీద ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలా. ఒకటి, పెంచలయ్య గారిని దారుణంగా చంపినటువంటి వ్యక్తులకి కఠినంగా శిక్షలు పడాలా. ఆ కఠిన శిక్షలు ఎంత కఠినంగా ఉండాలంటే, మరోసారి ఈ గంజాయి బ్యాచ్ ఇలాంటి చర్యలకు పాల్పడాలంటే గడగడ 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 ఉడికే విధంగా ఈ గంజాయి బ్యాచ్ ఊరును వదిలి వెళ్లే విధంగా, మళ్లీ జీవితంలో గంజాయిని ప్రోత్సహించకుండా చేసే విధంగా ఆ యొక్క పెంచలయ్య గారి హంతకులకి కఠిన శిక్షలు పడాలా. ఆ బాధ్యత నేను తీసుకుంటున్నా. పెంచలయ్య గారు ప్రాణాలతో మన మధ్య లేకున్నా
ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా ఆ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. దానికి స్థానిక శాసనసభ్యుడిగా మీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిగా అన్ని పార్టీలను కలుపుకుని, ప్రజా సంఘాలని కలుపుకుని, మేధావుల సహాయ సహకారాలతో, పోలీసుల సహాయ సహకారాలతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా ఒక పటిష్టమైన ఉద్యమాన్ని, ప్రజా ఉద్యమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత కూడా తీసుకుంటాను. దిత్వా తుపాను మరింత బలహీనపడి అల్పపీడనంగా కొనసాగుతోంది. తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరానికి సమీపంలో కొనసాగుతున్న అల్పపీడనం మరికొద్ది గంటల్లో నైరుతి దిశగా కదిలి మరింత బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. కోస్తాంధ్ర, రాయలసీమలో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ కోస్తాలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. పుదుచ్చేరి, మహాబలిపురం, కాంచీపురం, చెంగల్పట్ జిల్లాపై ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. దిత్వా తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. శివార కాలనీలు ముంపునకు గురికాగా అండర్ బ్రిడ్జిలు కింద నీరు చేరింది. జిల్లాలో వర్షాల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజారాం అందిస్తారు. దిత్వా తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. 4వ రోజు కురుస్తున్న వర్షాలతో నెల్లూరు జిల్లాలో అనేక ప్రాంతాలు కూడా అస్తవ్యస్తంగా మారాయి. జనజీవనం కూడా స్తంభించిపోయింది. మనం ప్రధానంగా చూస్తే నెల్లూరు నగరంలో ఎక్కడ పట్టినా కూడా ప్రతి చోట కూడా కాలనీలలో కూడా మునకు గురయ్యి ఉన్నాయి. ఈ ప్రతి కాలనీలతో పాటు నగరంలో రోడ్ల మీద కూడా నీటి ప్రవాహం రావడంతో వాహనాల రాకపోకలు కూడా తీవ్ర ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి అనేది ఉంది. నెల్లూరు నగరంలో ఎక్కువగా తలపగిరి కాలనీ, చంద్రబాబు నగరు, అదేవిధంగా పోలీసు కాలనీ, ఆర్టీసీ కాలనీ, భక్తవత్సల నగరు, అయ్యప్ప గుడి ప్రాంతాలలో రోడ్ల మీదకి నీటి ప్రవాహం ఎక్కువగా వస్తూనే ఉంది. అయితే ఈ తలపగిరి కాలనీ ప్రాంతాలలో మాత్రం, చంద్రబాబు నగర్ ఈ ప్రాంతాలలో మాత్రం పూర్తిగా మునిగిపోయింది. అందులో ఈరోజు రాత్రి కురిసిన వర్షం అనేది దాదాపు ఈ నెల రోజులుగా 3 తుఫాన్లు వస్తాయి. ఈ 3 తుఫాన్ల కన్నా ఒక ఈరోజు రాత్రి కురిసిన వర్షం మాత్రం భారీగా ఉంది. ఈ భారీ వర్షాలతోనే నెల్లూరు నగరంలోని అనేక ప్రాంతాలు మునిగిపోయి ఉన్నాయి. పొదలగూడు ప్రాంతంలోని చుట్టుపక్కల కాలనీలు కూడా మునిగిపోయిన. అందులో ప్రధానంగా నెల్లూరు నగరంలో మాగుంట లేఅవుట్లోని రైల్వే వంతెన అండర్ బ్రిడ్జ్ పూర్తిగా మునిగిపోయి రాకపోకలు ఆగిపోయి ఉన్నాయి. అదే పరిస్థితి ఆత్మకూరు వంతెన, హర్నాథపురం ఈ వంతెనలు 3 రైల్వే వంతెనలలోకి నీటి ప్రవాహం భారీగా వచ్చి చేరిందంటే మున్సిపల్ అధికారులు పూర్తిగా శుభ్రం చేస్తున్నప్పటికీ ఎక్కడ కూడా ఈ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నెల్లూరు నగరం చుట్టూ కూడా దాదాపు నెల్లూరు రూరల్, నెల్లూరు నగరము ఈ నియోజకవర్గాలు 2 కూడా శివారు ప్రాంతాలలో భారీగా నీరు చేరింది. దీని ఇప్పుడు ఎప్పటికప్పుడు రాత్రి నుంచి కూడా మంత్రి నారాయణ అధికారులతో సమీక్ష చేస్తూనే ఉన్నారు. ఆత్మకూరు, పెన్నా, సోమశిల, కండలేరు ప్రాంతాల పరిస్థితి మీద మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలన చేస్తూనే ఉన్నారు. నెల్లూరు రూరల్ సంబంధించి గిరిధర్ రెడ్డి తెల్లవారుజాము నుంచి మునిగిన అనేక ప్రాంతాలలో నీటిని బయటికి పంపించేందుకోసంగా కోటరెడ్డి గిరిధర్ రెడ్డి ఈ ప్రొక్లైన్ ద్వారా మున్సిపల్ సిబ్బందితో దాదాపు 100 మంది సిబ్బంది ఈ కాలనీలలో ఎక్కువగా తెల్లవారుజాము నుంచి కూడా పనిచేస్తూనే ఉన్నారు. ఒకవైపు నీటి ప్రవాహం వస్తుంటే మరోవైపు నీటిని బయటికి పంపించే ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. రాత్రికి ఈ ముందస్తుగాను జాగ్రత్తలతో భాగంగా దాదాపు 10 ప్రొక్లైన్లు తీసుకొచ్చారు. 10 ప్రొక్లైన్లతో కూడా శివారు ప్రాంతాల్లో దాదాపు నెల్లూరు నగరంలోని నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్ నుండి 54 చుట్టూ కూడా ఈ 10 ప్రొక్లైన్లతో పూడికలు తొలగిస్తూ నీటిని బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా నీటి ప్రవాహం మాత్రం ఆగడం లేదంటే దాదాపు నిన్న రాత్రి మాత్రం 10 సెంటీమీటర్లు పైగా ఈ రాత్రి వర్షం అనేది, భారీ వర్షం అనేది కురిసిందని చెప్పి కూడా అధికారులు అంటున్నారు. అంటే దాదాపు ఈ 3 తుఫాన్లు వచ్చాయి. ఈ 3 తుఫాన్లలో కన్నా రాత్రి కురిసిన వర్షమే భారీ వర్షంగా అధికారులు గుర్తిస్తున్నారు. దీనికోసంగా జిల్లా కలెక్టర్ ఇమాన్ శుక్లా ప్రత్యేకంగా అధికారులందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ప్రజలు ఎవరు కూడా ఈ కాలనీలలో కానీ తీర ప్రాంతాలలో కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసు యంత్రాంగానికి కూడా
ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ వద్ద కలెక్టర్ కూర్చొని జిల్లాలో పరిస్థితి మీద మానిటరింగ్ చేస్తున్నారు. జిల్లా ఎస్పీ కూడా ప్రత్యేకంగా పోలీసు సిబ్బందిని మొత్తాన్ని కూడా ఈ తీర ప్రాంతాలతో పాటు పెన్నా నది పరివాహ ప్రాంతాలలోనే ఎక్కువ చర్యలు తీసుకున్నారు. అంటే సోమశిల డ్యామ్ జలాశయం నిండుకుండలా మారింది. నీరు కూడా ఎక్కువగా వదులుతున్నారు. అంటే దాదాపు 1 టీఎంసీకి పైగా నీటిని వదలడంతో ఎక్కువగా పెన్నా నదికి ఎక్కువగా ప్రవాహం అనేది వచ్చి చేరుతుంది. అందులో సోమశిల నుంచి విడుదల చేసిన నీరే కాకుండా పరిసర ప్రాంతాలలో మొత్తం దాదాపు పెన్నా నది దాదాపు 120 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఈ 120 కిలోమీటర్ల ప్రవాహం ఈ వర్షం కూడా ప్రవాహానికి దాదాపు ఎక్కువగా ప్రవాహం పెన్నా నది ఎక్కువగా ఉంది. చుట్టుపక్కల సంగము, ఆత్మకూరు, అనంతసాగరం ఈ మండలాల పరిధిలో దాదాపు ఒక 10 గ్రామాల దాకా కూడా మునకు గురయ్యే పరిస్థితి ఉంది. అంటే ఇప్పటికీ కూడా ఈ పెన్నా ప్రవాహం విడుదలతో ఎక్కువగా అక్కడ కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఎప్పటికప్పుడు కూడా మంత్రి ఆనం ప్రత్యేకంగా అధికారులతో ఈ పెన్నా పరివాహ ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోమని కొన్ని పోలీసు బృందాలు కూడా ఎవరు కూడా రాకపోకం లేకుండా ఆ వైపు నిలిపివేశారు. అదేవిధంగా తీర ప్రాంత మండలాల్లో 9 మండలాలు ఉన్నాయి. 9 మండలాల్లో కూడా ఎక్కువగా సముద్రం కూడా ఎక్కువ అలలు కూడా ఎగిసిపడుతున్నాయి. ఎగిసిపడుతూ ఉంటే అక్కడ మత్స్యకారులు కూడా దూరంగా ఉంచడం, వారికి కూడా కావాల్సిన ఏర్పాట్లు కూడా చేశారు. అయినప్పుడు కూడా అనే ప్రాంతాలలో ఇంకా వర్షం మాత్రం ఇప్పుడు కూడా భారీ వర్షాలు నెల్లూరు జిల్లాలో కురుస్తూనే ఉన్నాయి. కావలి, కలిగిరి ఈ ప్రాంతాలలో ఎక్కువగా కురుస్తున్న ఈ వర్షాలతో ఈరోజు మరి ప్రమాదకరమైన పరిస్థితి ఉండడంతో అధికారులు ఆర్టీసీ బస్సులను కూడా కొన్ని నిలుపుదల చేయాలని చెప్పారు. అంటే రాత్రి కూడా పాఠశాలలు కొనసాగించాలని చెప్పినప్పటికీ ఇప్పుడే కొంత నిర్ణయం తీసుకున్నారు. అవకాశం ఉన్నంత వరకు పాఠశాలలు సెలవు ప్రకటిస్తున్న చెప్పుడు అధికారులు కూడా చెప్పారు. ఇది నెల్లూరు జిల్లాలో ఉన్న పరిస్థితి. రాజారావు, ఈటీవీ న్యూస్. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మొసలపేడు అటవీ ప్రాంతంలో చిక్కుకున్న భక్తులను అధికారులు సురక్షితంగా తీసుకొచ్చారు. శ్రీకాళహస్తికి చెందిన 22 మంది భక్తులు మొసలపేడు సమీపంలోని కొండపై వెలిసిన శ్రీ బత్తినయ్య ఆలయానికి వెళ్లారు. కొండ దిగి వస్తున్న సమయంలో అటవీ ప్రాంతంలో వాగు పెద్ద ఎత్తున ప్రవహిస్తుండటంతో అధికారులకు సమాచారం అందించారు. ఏర్పేడు మండలం అధికారుల బృందం అటవీ ప్రాంతానికి చేరుకుని భక్తులను కాలినడకన వేరే మార్గంలో సురక్షితంగా కిందకు తరలించారు. భక్తులు మొసలపేడుకు చేరుకోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. బస్టాండ్లలో ప్రయాణికుల దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ లలితను బాపట్ల జిల్లా ఇంకొల్లు పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు. నిందితురాల నుంచి 15 లక్షల రూపాయల విలువైన 136 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన లలిత అలియాస్ పద్మ తెలుగు రాష్ట్రాల్లోని ఆర్టీసీ బస్టాండ్లు, రద్దీగా ఉండే కూడళ్లు, వ్యాపార సముదాయాల్లో చోరీలకు పాల్పడుతుందని ఎస్పీ వివరించారు. ఆమెపై తెలుగు రాష్ట్రాల్లో 17 చోరీ కేసులు నమోదయ్యాయని చెప్పారు. అంతర్రాష్ట్ర దొంగను పట్టుకున్న ఇంకొల్లు పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించి నగదు పురస్కారాలు అందజేశారు. ఏపీలో వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ ఏరియాల్లో కడప, కర్నూలు, తిరుపతి ప్రాంతాల్లో సుమారు 17 పైగా నేరాలు గతంలో చేయడం జరిగింది. చివరిగా తెలంగాణలో ఈ వరంగల్ ప్రాంతంలో నేరాలకు పాల్పడుతూ 2020లో కూడా జైలుకి వెళ్ళి జైలు శిక్ష అనుభవించడం జరిగింది. తిరిగి జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ నేరాలకు పాల్పడుతుంది. ఇటీవల ఇంకొల్లు ప్రాంతంలో ఇటువంటి నేరాలు నమోదవడంతో ప్రత్యేక టీంని ఇంకొల్లు పోలీసుతో ఫామ్ చేసి ఈ చోరీలకు పాల్పడుతున్నటువంటి గ్యాంగ్ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఈ క్రమంలో ఈ అంతర్రాష్ట్ర నిందితురాలను పట్టుకోవడం జరిగింది. ఈమె ఇటీవల బాపట్ల జిల్లాలో ఇంకొల్లు, అద్దంకి ఈ టౌన్లతో పాటు నర్సరావుపేట, తుని పోలీస్ స్టేషన్స్లో కూడా రీసెంట్గా 5 చోరీలకు పాల్పడడం జరిగింది. ఈ 5 చోరీలకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో ముఖ్యమంత్రి పర్యటిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రంలో పరిశీలన చేసి అధికారులతో మాట్లాడారు. రైతన్న మీకోసం ప్రజావేదిక సభలో సీఎం పాల్గొన్నారు. ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మాట్లాడదాం. మీరు మౌలిక సమస్యలన్నీ కూడా ఒకసారి అర్థమైతే ఈ మీటింగ్లో ఏం చేయాలని ప్రణాళిక చేసి నాకు ఒక ఐడియా వస్తుంది.
ముందు మేము వచ్చిన దాన్ని జనరల్గా మాట్లాడుకొని డీటెయిల్స్ అండ్ ఎడ్జియాలను చేద్దాం. ఓకే, కరియా. కోకోనట్లో వచ్చేసరికి కోకో పంట అంతర పంటగా వేస్తున్నారు సార్. వాటిలో మనకి బ్లాక్ పెప్పర్ మిరియాలు కూడా అంతర పంటగా వేసిన రైతులు కొంతమంది ఉన్నారు. మిగిలిన రైతులు కూడా వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు సార్. కాకపోతే మనకి అంత ప్లాంట్ మెటీరియల్ సప్లై లేకపోవడంతో డిహెచ్ఓ గారికి ఇన్ఫార్మ్ చేశాం సార్. నర్సరీస్తో మాట్లాడారు. ఆ ప్లాంట్ మెటీరియల్కి వచ్చేసి మన ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం అడుగుతున్నారు సార్. వస్తే అంతర పంట కింద మిరియాలు కూడా వేసుకుందాం అంటున్నారు సార్ రైతులు. ఆ రైతుల్లో ఆల్రెడీ వేసిన రైతులు, సక్సెస్ అయిన రైతు చర్చించడానికి రెడీగా ఉన్నారు సార్. మాట్లాడతామన్నారు. రైతు ఎక్కడ? సుబ్బరాజు గారు సార్. మైక్ ఇక్కడ చెప్పండి. అందరికీ నమస్కారం సార్. ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు సార్ మా నియోజకవర్గం వచ్చినందుకు. యాక్చువల్గా ఇక్కడ హార్టికల్చర్ అనేది చాలా ముందు నుంచి ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుందండి. కొత్తగా ఏమి ఇన్నోవేషన్ జరగలేదండి. 1995లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మీరు ఒక మాట చెప్పేవారండి. ఏమనంటే ట్రెంచ్లు కొట్టండి, చెక్ డ్యాములు కట్టండి అంటే అంతా నవ్వుతూ ఉండేవారండి. కానీ నా చిన్నప్పుడు 200 అడుగులు ఉండే బోరు ఈవేళ 450 అడుగులు వెళ్ళింది సార్. ఈవేళ 450 అడుగులకి వెళ్ళింది సార్. 200 ఉండేది సార్. దానికి కారణం ఏంటంటే ఇక్కడ మన ఏరియాకి వచ్చేసరికి 1000 mm వర్షపాతం ఉంది సార్. ఒక ఎకరానికి వచ్చి 4000 మీటర్లు అయితే 40 లక్షల లీటర్ల వాటర్ మన రెయిన్ఫాల్లో తీసుకుంటున్నాం సార్. కానీ ఇక్కడ హై వాటర్ ఇంటెన్సివ్ హార్టికల్చర్ వచ్చి పామాయిల్ సార్. పామాయిల్కి అత్యధికంగా 35 లక్షల లీటర్లు వాటర్ కావాలండి పర్ ఇయర్, పర్ ఎకర్. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ రెయిన్ఫాల్ ఏమవుతుందంటే స్ట్రీమ్స్ అయ్యి, స్ట్రీమ్ నుంచి మళ్ళీ కాలువలు అయ్యి, కాలువల నుంచి మురికి కాలువలు అయ్యి, మురికి కాలువ నుంచి సముద్రంలోకి వెళ్ళిపోతుంది సార్. ఈ విషయం తమరు మీరు గమనించి ఫామ్ పాండ్స్కి ఒక చిన్న ఐడియా ఉంది సార్. మీరు ఎలా చేస్తే ఒక్క మాట చెప్తాను సార్. అది ఏమైందంటే ప్రతి దాంట్లోనూ వాటర్ స్ట్రీమ్ అవుతుందండి, ప్రతి చేలోను. అది హార్టికల్చర్ బాగా ఎక్కువ ఉందండి. అగ్రికల్చర్లో అయితే మనం ఏం చేయలేమండి. అది ఏదైతే చివరికి వస్తుందో ప్రతి 5 acresకి ఒక ఫామ్ పాండ్ చేసి దాంట్లో దాన్ని హార్వెస్ట్ చేసి, జనరల్గా మనకి 12 నెలల కాలంలో 6 నెలలు వాటర్ ఉంటుంది సార్. ఫ్రమ్ జూన్ టు నవంబర్ టు మే వచ్చేసరికి డ్రై ఉంటుంది సార్. ఆ డ్రై టైంలో ఈ హార్టికల్చర్లో డ్రై మ్యాటర్ ఉంటుంది సార్. ప్రతి ఎకరానికి 2 టన్నుల డ్రై మ్యాటర్ వస్తుంది సార్ ఆన్ అండ్ యావరేజ్. దీన్ని ఏదైనా కల్చరైజ్ చేసి దాన్ని బ్యాక్టీరియల్ కల్చర్ చేసి డికంపోజ్ చేస్తే అక్కడే మైక్రోబియల్ యాక్టివిటీ పెరిగి మళ్ళీ మనం ఆ చేలోనే వాడుకొని ఎరువులు, యూరియా ఇవన్నీ కూడా తగ్గించే అవకాశం ఉంటుంది సార్. ఇది అంటే మా అవగాహన సార్. మేము పాటిస్తున్నామండి. మీరు అవకాశం ఇస్తే అందరికీ చెప్పి చేస్తున్నారా? మీరు చేస్తున్నాం సార్. ఏంటి దానివల్ల లాభం ఏంటి? ఇప్పుడు నీళ్ళేమో నేలలోకి ఇంకుతాయి సార్. సో వాటర్ టేబుల్ పెరుగుతుంది సార్, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి మైక్రోబియల్ యాక్టివిటీ పెరిగిన ఎరువు మన వాటికే పనిచేస్తుంది సార్, మన చేనుకే పని. ఎంతవరకు ఎరువుల వాడకం తగ్గుతా ఉంది, ఖర్చు తగ్గుతా ఉంది దానివల్ల? మేము ఫస్ట్ ఇయర్ 75% ఇది చేసాం సార్, కెమికల్ ఫెర్టిలైజర్. సెకండ్ ఇయర్ 50% అండి. ఇప్పుడు థర్డ్ ఇయర్లో 75% రెడ్యూస్ చేసాం సార్. 25% వాడుతున్నారు ఇప్పుడు 25% వాడుతున్నాం సార్. అంటే ఒకేసారి తగ్గిస్తే ఈల్డ్ మీద ఇంపాక్ట్ అవుతుందని చెప్పేసి. ఈల్డ్ తగ్గలేదా ఇప్పుడు? ఇప్పుడు తగ్గలేదండి, కాన్స్టెంట్ గా ఉంది సార్. ఇప్పుడు నీకు ఈ ఎక్స్పీరియన్స్ అయినాక సార్ నెట్ జీరో ఏదైతే అనుకుంటున్నామో, పామ్ ఆయిల్లో వచ్చే నీళ్లు అక్కడే భూగర్భ జలాలుగా మార్చండి సార్. అక్కడి నుంచి వచ్చే వేస్ట్ అంతా కూడా పామ్ ఆయిల్లో వచ్చే అన్ని కూడా తీసుకొని మళ్ళా భూమిలో వేయడం, అవును సార్, మగ్గబెట్టి. ఇది చేస్తే చాలా వరకు ఎరువులు తగ్గిపోతాయి. రెండోది, మీరు ఫైనల్ గా ఏదైనా వాడాలంటే మైక్రో న్యూట్రియంట్స్ వాడడం. అవును సార్. కెమికల్ ఫెర్టిలైజర్స్ కాకుండా మైక్రో న్యూట్రియంట్స్ వాడితే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ వస్తుంది. దానికి రేట్ కూడా ప్రీమియం వస్తుంది. ఎందుకు ఈ నియోజకవర్గం నేను అదే వెంకటరాజు గుడి చెప్పాను, ఈ ఎక్సర్సైజ్ మీరు స్టార్ట్ చేయండి, గవర్నమెంట్ మీకు అండగా ఉంటాం. అంటే మీరు అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మలేషియా నుంచి పామాయిల్ మొక్కలు తీసుకొచ్చాం, ఫస్ట్ టైం చరిత్రది. తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 1-2 సార్లు రేట్లు పడిపోతే సబ్సిడీ ఇచ్చాం, అక్కడి నుంచి కాపాడుకుంటూ వచ్చాం.
మలేషియాలో ఏంటంటే హెవీ రెయిన్ ఉంటుంది, రెయిన్ ఫెడ్ ఇది. మన దగ్గర వెస్ట్ గోదావరి వాతావరణం బాగుంది, నీళ్లు లేవు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు నేను వస్తే పెద్ద గొడవ మీరు చేసేది, కరెంటు స్లాబ్లో ఇమ్మని పెద్ద గొడవ చేసేవాళ్ళు. దానికి కారణం ఏంటంటే కిందికి వెళ్తున్నారు, మీటర్ గాని పెడితే మీరు భరించలేరు. అందుకే ఆ రోజు నాకు ప్రత్యేకంగా వెస్ట్ గోదావరి జిల్లా అప్పట్లో, ఇప్పుడు ఈస్ట్ గోదావరికి వచ్చారు. ఆ రోజు నేను చూస్తే మిమ్మల్ని అందరినీ చాలా వరకు ఈ మెట్ట ప్రాంతాలంతా ఒక ఎత్తు. ఒకప్పుడు మెట్ట ప్రాంతాలంటే చాలా చిన్న చూపు. అప్పుడంతా కూడా డెల్టా అంటే గొప్ప అనుకున్నారు. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. వాళ్ళు అక్కడే ఉన్నారు, మీరు మాత్రం ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. దానికి కారణం ఒక్క నిర్ణయం, చరిత్రలో పామాయిల్. మీరు అక్కడ ఆగిపోయారు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే నేను కూడా అదే ఆలోచిస్తున్నా. అవన్నీ నేను మాట్లాడతాను, మీకు చెప్తాను. ఇది ఒక పైలట్గా తీసుకుందాం. ఈ గ్రామానికి వచ్చాను, మీరు చెప్పింది ఇమ్మీడియట్గా చేపిస్తాం. నా కాన్సెప్ట్ నెట్ జీరో. అగ్రికల్చర్ వేస్ట్ కూడా వేస్ట్ కాదు, దాన్ని కన్వర్ట్ చేసుకోగలిగితే సంపదగా సృష్టించుకోవచ్చు, మళ్లీ పొలాలకు వేసుకోవచ్చు, అనేక లాభాలు ఉంటాయి. విల్ వర్క్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ మా. ఎక్సలెంట్. ఏం చదువుకున్నావు నువ్వు? డిగ్రీ చేశావు. చాలా మంది చదువుకున్న ఉన్నారు ఇక్కడ, అందుకే చూస్తున్నాను అందరూ ఫ్యాంట్లే వేసుకున్నారు. ఇప్పుడంతా మోడర్న్ రైతులైపోయాం. మీరు చెప్పింది, మీరు ఓసారి రైతుల్లో ఒకటి ఉంది, తెలివి ఎక్కువ, చెప్తే నీకేం తెలుసులే అంటారు. అదే పెద్ద సమస్య. ఓపెన్ మైండ్తో ఆలోచిస్తే మీ తెలివి మేము కోఆర్డినేషన్ చేయగలిగితే, ల్యాబ్ ఫీల్డ్ రెండు సింక్ చేస్తే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అది చేయడానికి ఇక్కడ నేను వచ్చా, చేసి చూపిస్తానని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. కర్యా సార్ నమస్తే సార్. మళ్ళీ మీ అనుమతితో మన వరి నుంచి పామాయిల్కి కన్వర్ట్ అయ్యి సక్సెస్ అయిన రైతులు కూడా ఉన్నారు సార్. అందులో మనకి ఒక రైతు మీతో వివరాలు పంచుకుంటారు సార్, రైతులతో పంచుకుంటారు. వరి నుంచి పామాయిల్ కన్వర్ట్ అయిన రైతు సార్, రండి. రైతన్న మీకోసం కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ 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 నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి, మొత్తం మినిస్టర్లకి, మొత్తం కలెక్టర్ గారికి, మొత్తం అందరికీ, నా తోటి రైతులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. నేను గత 25 సంవత్సరాల నుంచి మా తాతగారు మా నాన్నగారికి ఇచ్చారు, మా నాన్నగారు నాకు ఇచ్చారు. నేను చిన్న సన్నకారు రైతునండి. 2.5 ఎకరాలు, 3 ఎకరాలు కౌలు చేస్తున్నాను సార్. మాది నల్ల రేగడ నేల అండి. అది పామాయిల్కి అనువు కానీ నేల అని ప్రతి వాళ్ళు అపోహపడుతున్నారు. నేను కూడా ఉన్నాను అందులో. చేలోకి వెళ్ళలేదండి. ఏవో గారు చూసి ఈ మామూలు జీవామృతం కొట్టండి, చేప ద్రావణం కొట్టండి, లేకపోతే పాలింగు కొట్టండి, లేకపోతే పుల్ల మజ్జిగ కొట్టండి, లేకపోతే దర్శపర్ణి కొట్టండి, లేకపోతే అగ్నిహోత్రం కొట్టండి, లేకపోతే మామూలుగా మీరు తూటికాడి కషాయం కొట్టండి అంటేనే కొట్టాను తప్ప నేను మామూలుగా ఫెర్టిలైజర్స్ మట్టుకు వాడలేదండి. అది కూడా డ్రోన్ ద్వారా కొట్టాను సార్. డ్రోన్ ద్వారాగానే వాడాను సార్. టెక్నాలజీగా వాడేవండి. అంటే అది ఎలాగంటే ప్రకృతి, ఇప్పుడు వర్షం ఉందండి, మామూలుగా ఏ నిమిషానికి వచ్చేద్దో తెలియదు. అదే డ్రోన్ అనుకోండి, జస్ట్ 5 మినిట్స్లో 1 ఎకరం అయిపోతుంది సార్. ఆ ఎకరం వల్ల గమ్ముని ఎదరికి వెళ్తుందండి. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు, నీ ఆరోగ్యం బాగుందా? నా ఆరోగ్యం నెంబర్ 1 అండి. నాకు 50 సంవత్సరాలు సార్. 50 సంవత్సరాలు ఇవాళగానే నేను 60 నుంచి 70 కేజీలు గడ్డి ఎత్తానండి. నాకు 3 ఆవులు ఉన్నాయి. ఇంటికాడ డ్రమ్ ఉంటుంది, అందులో మామూలుగా జీవామృతం తయారు చేసుకుంటాను, ఆవు పంచతం పట్టి. అది తయారు చేసి నా ఇంటికాడ ఉన్న కూరగాయల మొక్కలు కూడా పోసుకుంటాను సార్. అంటే నా గురించి, నా ఆరోగ్యం, తర్వాత నాతోటి నా రైతులు ప్లస్ ఎవరైనా నాకు తెలిసిన ఆఫీసర్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ అంటే కొంచెం జడుస్తున్నారండి. మేము చెప్పేది నాకు వచ్చేదైతే ఎదరగా పండేదైతే 40 బస్తాలు అయింది అనుకోండి, నాకు 25 బస్తాలు అవుతుంది. కానీ నేను 1776 రూపాయలకి అమ్మనండి. 2500 రూపాయలు నిరుడి కూడా ఉన్నాయండి నా దగ్గర, 3000 రూపాయలు. అలాగైతే నేను అమ్ముతానండి. నాకు ఒక గది ఉంది, ఆ గదిలో వేసేస్తున్నాను సార్. వేసేసి అందులోంచి అమ్ముతున్నాను. అయితే నాకు నా ఆరోగ్యం కోసం నేను హ్యాపీగా ఉండాలి, తర్వాత నా తోటి వాళ్ళు హ్యాపీగా ఉండాలి, అలాగే మొత్తం అందరూ హ్యాపీగా ఉండాలన్న ఉద్దేశంతో వేరే వాళ్ళ క్యాన్సర్ రాకూడదని, నా క్యాన్సర్ ఇప్పించకూడదు.
అంటే ఇప్పుడు పంజాబ్ రాష్ట్రంలో వీళ్ళ మొన్న ఎమ్మెల్యే గారు రీసెంట్ గా చెప్పారండి, పంజాబ్ రాష్ట్రంలో క్యాన్సర్ పేషెంట్లకి ట్రైన్లు వేసారంటండి తీసుకెళ్తా. మన రాష్ట్రంలో అది జరగకూడదు. అయితే రాష్ట్రం లెవెల్లోకి నేను వెళ్ళాను సార్, మీలాంటి వాళ్ళు చూడాలి. కనీసం ఊర్లో నా వార్డ్ రేంజ్ లోకి నేను చూసుకోవాలని, ఊర్లో ఇంటింటికి పోయి నువ్వు మాట్లాడు, నా వార్డ్ రేవుల్లో చూసుకోవాలన్న ఉద్దేశంతో నేను అలా చేశాను సార్. కానీ అది గిట్టుబాటు అవుతలేదు. 1 ఎకరం తింటాకు కావాలి కాబట్టి అది ఉంచి ప్యాడీ టైపులో మొత్తం అందరూ గ్రామ యూనిటీగా పెద్ద పెద్ద ఆఫీసర్లు, ఎమ్మెల్యే గారు మొత్తం అందరూ, కలెక్టర్ గారు వీళ్ళందరూ వచ్చి రైతులందరూ కూర్చోబెట్టి ఈ నల్ల రేగడి నేలలో కూడా పామాయిల్ వేసి, పామాయిల్లో అంతర పంట కింద బనానా వేసి, బనానా అయిపోయాక ప్యాడీ ఎదరకు వచ్చేటప్పుడు అందులో కోకో కానీ ఒక్క కానీ మిరియాలు కానీ వేసి ఆ నల్ల రేగడి నేలలో కూడా ఎక్కువ ఆదాయం తీసి మేము ఎదరికి వెళ్ళాలన్న ఉద్దేశంతో ప్యాడీ నుంచి నేను పామాయిల్కి మాట్లాడడానికి కనెక్ట్ అయ్యాను సార్. వెరీ గుడ్. నాతోటి పాటు అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నది నా సంకల్పం సార్. థ్యాంక్ యూ. కోకో కూడా మంచిది ఆరోగ్యానికి. రెండోది పామాయిల్ కూడా మంచిది. నెయ్యి కానీ వేరుశనగ నూనె కంటే కూడా పామాయిల్ బెస్ట్ ఆయిల్ సార్. అదోటి సార్, ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మేము ఆవులు మేపుతున్నాం సార్. ఆవుల్లో కొంచెం కాస్ట్ ఎక్కువైపోతుందండి. అంటే ఇప్పుడున్న దాంట్లో మీరు వచ్చాక దానా ఇస్తున్నారు సార్. ఇది వరకు ప్రభుత్వంలో దానాకి డబ్బులు కట్టాం, దానా రాని రోజులు కూడా ఉన్నాయి. అంటే ఒక తౌడు వచ్చి కేజీ నుంచి 30 నుంచి 35 రూపాయలు అయిపోయింది సార్. మాకు ఆవు పాలు కేంద్రం కాడికి వెళ్తే 35-40 రూపాయలు లోపే పడుతుంది సార్. అయితే మేము ఉలవ పిండి పెట్టి మేపాలన్న ఉద్దేశం నాదండి. అంటే నేను పక్కనున్న ఓళ్ళకి పోతానండి, 50 నుంచి 60 రూపాయలండి నేను పోసే పాలు. అయితే నేను ఉలవ పిండి పెడతాను, మామూలుగా దానాలు అవి పెట్టనండి. అంటే దానా పెడితే అందులో కెమికల్ శాతం ఎక్కువ ఉంటుందండి. పక్కన రుద్ర బ్యాటరీ ఉందండి, ఆ రుద్ర బ్యాటరీ నుంచి మామూలుగా దానా ఫీడు బయటికి సరఫరా చేస్తున్నారు. అది 6 నుంచి 7 రూపాయలండి. అది ఇవాళ పెడితే 3 లీటర్లు ఇచ్చే ఆవు ఆటోమేటిక్గా రేపొద్దానికి 4 లీటర్లు ఇస్తుంది సార్. కానీ నేను పెట్టే దానా వల్ల 3 ఇచ్చేది 3 ఇస్తుందండి, ఎక్కువ ఇవ్వదు. కానీ ఆరోగ్యం బాగుంటుంది, ఆ ఉలవల వల్ల ఆవు బాగుంటుంది, ఆ ఆవు వల్ల మేము బాగుంటాం, మేము బాగుంటే దేశం బాగుంటుంది. ఇప్పుడు నువ్వు పాలు అవి తయారు చేస్తే నేను కాదు, వేరే వాళ్ళు తాగే పరిస్థితిలో ఉంటారు. అయితే రిజర్వ్ చేసుకోవాలి, రిజర్వ్ చేసుకోవాలి. చిన్న రిక్వెస్ట్ సార్, మేము 1 ఎకరం మామూలుగా పచ్చమేత వేసి ఆ పచ్చమేత కోసి ఆవులకి వేస్తాం సార్. పొద్దున్నే బండి వేసి వెళ్తాం, గడ్డి కోసుకొస్తాం, తీసుకొస్తాం. కానీ గిట్టుబాటు అవుతలేదు సార్. ఈ ఎన్ఆర్జీఎస్ నుంచి నిధులు ఏదన్నా ఉంటే ఈ రైతులు కోసుకునే వాళ్ళకి మాకు మత్తరలేసి, అట్లా కాకుండా ఊర్లో ఉండే రైతులంతా కలిసి గడ్డి వేసుకుంటే కామన్ గా ఒక డాక్రా ఉమెనో లేకుంటే ఒక రైతో ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ పెట్టి మీరు ఆ కల్టివేషన్ నరేగా డబ్బులు ఇస్తాం, మెకనైజేషన్ చేస్తాం, ఖర్చు తగ్గుతుంది, మీకు ఆదాయం పెరుగుతుంది, అది పెడతాం. అది ఒకే దుక్కునే కుదరదు సార్ మాకు. అక్కడ ఎవరి చేలో వాళ్ళు వేసుకుంటాకే. అది ఎట్లా చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫార్డర్కి ఇస్తున్నారు, కానీ ఓవరాల్ గా అయితే ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది. ఏం చేయాలన్నా మోడల్ వర్కౌట్. అగ్రికల్చర్ కి ఇవ్వడం లేదు వాళ్ళు, హార్టికల్చర్ కి ఇస్తున్నారు సార్. ఇప్పుడు మనకి భోజనం పెట్టేదే అగ్రికల్చర్ సార్. హార్టికల్చర్ డబ్బు కోసం సార్. డబ్బు ఎంతైనా సంపాదించవచ్చండి, ఆరోగ్యం కావాలి సార్. అందుకేమా నువ్వు చెప్పింది ఉపన్యాసం నాకు కూడా బాగా నచ్చింది. నేను అదే మాట్లాడుతున్నా. మన చేతుల్లో నేను ఇక్కడే చేయగలుగుతాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే వాళ్ళతో మాట్లాడాలి, డెఫినెట్ గా టేకప్ చేయాలి. మీ పెద్దోళ్ళందరూ చేసి కదంతా ఈ ప్యాడీ వేసేవాళ్ళు, ఈ ఆవులు మేపేవాళ్ళు కూడా కొంచెం మీరు ప్రోత్సాహం ఇస్తే ఆ దానాల రూపంలో ఈ ఉలవలో పచ్చగడ్డి, ఎండుగడ్డి ఇలాంటివి పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతారు సార్. డబ్బు ఎంతైనా తర్వాత మనం సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోతే రాదు సార్. థ్యాంక్ యూ సార్. గుడ్, బాగా మాట్లాడాడు. గట్టిగా చప్పట్లు కూడా అభినందించాను. చాలా బాగా మాట్లాడాడు, స్పష్టత ఉంది సార్. నమస్కారం సార్, నా పేరు పాతూరు రమేష్ సార్, మాది అచ్చినపాలెం గ్రామం అండి. రైతన్న మీకోసం కార్యక్రమంలో మా గోపాలపురం నియోజకవర్గం నల్లజల రావటం మా రైతులందరికీ ఆనందదాయకం సార్. నేను ప్యాడీ నుండి నల్లరేగడి నేలకి పామాయిల్ 3.5 ఎకరాలు వేసాను సార్. గత 6 సంవత్సరాల క్రితం వేసాను సార్. నల్లరేగడి నేలలో కూడా పామాయిల్ బాగానే అవుతుంది సార్. మామూలు దాని మీద ఒక 2 టన్నులు దిగుబడి తగ్గుతాక నల్లరేగడి నేలలో కూడా పామాయిల్ బాగానే అవుతుంది సార్. నేను వేసి 6 సంవత్సరాలు వెళ్ళింది సార్. 3.5 ఎకరాలు వేసానండి. ఇప్పుడు ఈ సంవత్సరం 5.5 టన్నులు అయిందండి. ఈ టన్ను వచ్చి 19,635 రూపాయలు ఉందండి. రైతుకి గిట్టుబాటుగానే ఉందండి. పామాయిల్ రైతులు బాగా ఇబ్బంది పడేది ఏంటంటే కరెంట్ లైన్లన్నీ పామాయిల్ తోటలు ఉండటం వల్ల అవి కొయ్యటం వల్ల ఆ కమ్మ వెళ్ళి వైర్ల మీద పడి రైతు కూలీలు చనిపోతున్నారు సార్. వాటి మీద యాక్షన్ తీసుకుని ఆ వైర్లన్నీ తొలగించి కేబుల్ వేసే ఏర్పాట్లు చేస్తే మా రైతులందరికీ మంచి చేసిన వాళ్ళు అవుతారు సార్. కేబుల్ అంటే చాలా కాస్ట్ అవుతుంది కదా, కేబుల్ చాలా కాస్ట్ అవుతుంది, సైడ్కి మార్చాలి.
అది 25% ఛార్జ్ చేస్తున్నారు, దాన్ని తగ్గించి ఏం చేయాలో ఐ విల్ గివ్ గైడ్ లైన్స్. ముందు పక్కన వేసుకొని తర్వాత నెక్స్ట్ స్టెప్ నువ్వు అన్నట్టు భగవంతుడు మీరందరూ బాగా పనిచేసి ఆదాయాన్ని కూడా పెంచితే అప్పుడు కేబుల్ వేయచ్చు, దాంట్లో సందేహం లేదు. కొంచెం టైం పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మీకు ఆలోచనలు బాగున్నాయి, మీ ఆలోచనలు. ఆచరణలో కొంచెం మిస్ మ్యాచ్ ఉంది. ఆచరణ యోగ్యంగా మీ ఆలోచనలు ఉంటే ఫేజ్డ్ వారిగా మనం ముందుకు పోవచ్చు. నమస్కారం సార్, నా పేరు వేణు అండి, నల్లజర్ల గ్రామం. నేను రీసెంట్గా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ వేసానండి జూన్లో. దానిలో ఇప్పటి వరకు ఏ విధమైన అంతర పంట అయితే వేయలేదు నేను. దానికి రైతన్న మీకోసంలో భాగంగా ఆర్ఎస్కే ప్రతినిధి మా ఇంటికి వచ్చారండి. ఆయన వచ్చి ఏదైతే అంతర పంటలు వేయొచ్చో దాని గురించి, అరటి వేసుకుంటే మీకు సంవత్సరానికి 50 నుంచి 60 వేల రూపాయలు ఆదాయం వస్తుందని చెప్పారు. మేము దానికి ప్రిపేర్ అయ్యి ఉన్నాం. ఇప్పుడే ఆయన చెప్పడం వల్ల ఇక్కడ ఒక రైతును కూడా, ఏసీ సక్సెస్ అయిన రైతును కూడా మాకు పరిచయం చేశారు. దాన్ని కూడా మేము ఆయనతో కూడా మాట్లాడితే ఆయన సలహా ఇచ్చారు, వేసుకోవడం వల్ల మనకి 50 నుంచి 60 వేలు ఆదాయం వస్తుంది ఫస్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ 70,000 to 80,000 ఆదాయం వస్తుందని చెప్పారండి. దాన్ని వేసుకోవడానికి మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాం. దాంతోపాటు మాకు ఒక చిన్న యూనిట్ కూడా ఉందండి, క్యాజు ప్రాసెసింగ్ యూనిట్. దానిలో కూడా మేము క్యాజు ప్రాసెసింగ్ చేస్తుంటామండి ఇక్కడ. థ్యాంక్ యూ బా, వెరీ నైస్, గుడ్. ఎంత టర్న్ ఓవర్ ఉంది క్యాజు ప్రాసెసింగ్ యూనిట్? 2 crores చేస్తామండి. 2 crores ఉంది ఎంఎస్ఎంఈ. మీరు ఎంతమంది దాంట్లో? మా బ్రదరు నేను ఇద్దరు కలిసి. అవును సార్. పొలం ఎంత ఉంది? పొలం 8 acres ఉందండి. 8 acres. ఇప్పుడు ఈ రైతును చూశారు, నీ పేరేంటి? వేణు అండి. ఏం చదువుకుందా వేణు? ఎంకామ్ సార్. మీ బ్రదరు? మా బ్రదర్ 10th class సార్. వీళ్ళిద్దరిని చూశారు, ఇదే నేను కోరుకుంటున్నా. ఇప్పుడు ఆయన చేసింది వ్యవసాయ ఆధార పరిశ్రమ పెట్టాడు, ఎంఎస్ఎంఈ పెట్టాడు. జీడిపప్పు వస్తుంది, ఆ జీడిపప్పుని ప్రాసెస్ చేసి తద్వారా ప్యాకింగ్ చేసి అమ్మే పరిస్థితికి వచ్చాడు. 2 కోట్ల టర్న్ ఓవర్ రీచ్ అయ్యాడు. ఆదాయం ఎంత వస్తుందమ్మా దీంట్లో పర్సంటేజ్? ఆదాయం 2 crores లో పర్సంటేజ్ 25 lakhs అట్లా ఉంటుంది. 25 lakhs అంటే దగ్గర మీరు చూస్తే 10% పీబీటీ ఉంది, ప్యాట్ అంటే అన్ని పోయి నికర ఆదాయం. ఇక్కడ మీరు రైతులందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, ఆయన ఫ్యామిలీ పెట్టుకున్నారు, మీరు కూడా గ్రాడ్యువల్గా నేను ఒక కాల్ ఇచ్చాను, 1 farmer, అది 1 family 1 entrepreneur, ప్రతి ఇంటికి పారిశ్రామికవేత్త నా స్లోగన్. వినడానికి మీకు అందరికీ ఏదో ఏం చెప్పేసి అనుకుంటారు, కానీ 25 ఏళ్లకు మునుపు నేను ఒక మాట చెప్పాను, ఎగ్జాక్ట్గా 30 ఏళ్లకు మునుపు. ఒక ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ రావాలి అన్నాను, చదివించమన్నా పిల్లల్ని, చదివించారు. ఈరోజు 25 ఏళ్లలో హైదరాబాద్లో చూసినా విదేశాల్లో చూసినా తెలుగు వాళ్ళు వెళ్ళారు. ఆ దేశం కంటే కూడా అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం $60,000, మన వాళ్ళ ఆదాయం $125,000, అంటే డబల్. ఏ దేశమైనా సరే అదే కనపడుస్తూ ఉంది. నాలెడ్జ్ ఎకానమీకి ఉండే శక్తి అది. ఇప్పుడు నేనిచ్చిన పిలుపు ఏంటంటే, ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త, రైతు కూడా ఇదే విధంగా ఎంఎస్ఎంఈ పెట్టచ్చు. ఇప్పుడు 2 కోట్లు వస్తుంది, అది 5 కోట్ల తీసిపోయే మార్గం, దాన్ని 10 కోట్లు 20 కోట్లు పెంచుకుంటా పోయే మార్గం వర్కౌట్ చేయాలి. రెండోది, మీకు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ పెడుతున్నాం. అంటే ఒక 10 మంది రైతులు కలిసి మీరు పండించే పంట మధ్యవర్తులు లేకుండా నేరుగా ఫ్యాక్టరీకి ఇవ్వడం కానీ, లేకపోతే కన్జ్యూమర్కి చేరవేయడం కానీ, లేకుంటే ఎక్స్పోర్ట్ చేయడం కానీ, అది కూడా మీరు చేసుకుంటే మీ ఆదాయం పెరుగుతుంది. రైతులు కూడా పారిశ్రామికవేత్తలయ్యే అవకాశం వస్తుంది. ఒకప్పుడు నేను చెప్పాను, రైతు బిడ్డగానే మిగిలిపోకూడదు, రైతు బిడ్డ ఐటీలో రాణించాలని ఆ రోజు చెప్పా, చేసి చూపించాం. ఈ రోజు నేను మిమ్మల్ని కోరేది, ఆయన చూసిన తర్వాత నాకు ఆనందం కలిగింది, అందుకే చెప్తున్నా. మీలో చాలా మంది ఎంకామ్లు, పిహెచ్డీలు, లేకుంటే అనేక విధాలుగా చదువుకొని ఉన్నారు. వ్యవసాయ ఆధార పరిశ్రమలే కాకుండా ఇంకొక పక్కన సర్వీస్ రంగంలో కూడా
ఈరోజు అనేక వినూత్నమైన మార్పులు చూడబోతున్నారు మీరు రాబోయే రోజుల్లో. ఆ వినూత్నమైన మార్పుల్లో మీరు భాగస్వాములు కావాలి. గ్రామాల్లో ఇదే మరి ఆలోచన విధానం పెరగాలి. ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవాలి. కొంతమంది ఇన్నోవేటివ్గా ఆలోచించి ముందుకు పోతే మనం ముందుకు వచ్చే పరిస్థితి. ఇప్పుడే ఒకరు మాట్లాడినప్పుడు చెప్పారు, నేచురల్ ఫార్మింగ్లో వచ్చిన తర్వాత డ్రోన్ పెట్టి డ్రోన్ ద్వారా అవన్నీ స్ప్రే చేయడం, అలాంటివి ఇంకా రాను రాను అనేక మార్పులు వస్తాయి. మీ ఊరికి వచ్చేటప్పుడు ఇది కొంచెం అడ్వాన్స్డ్ గ్రామం, ఇది నాకు ఐడియా ఉంది. అన్ని గ్రామాలు ఈ మారిగా తయారు చేయాలని నా ప్రగాఢమైన ఆకాంక్ష, కోరిక. అది తయారు చేస్తాం. థ్యాంక్ యూ. రైతన్న మీకోసం కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వారి గారికి నమస్కారం అండి. నా పేరు మురళీకృష్ణ అండి. మాది నల్లజల్ల గ్రామం అండి. నాకు 25 ఎకరాల పామాయిల్ కల్టివేషన్ ఉంది సార్. దాంట్లో 5 ఎకరాలు రీసెంట్గా వేసాను సార్. 3 సంవత్సరాలు అయింది వేసి. దాంట్లో అంతర్ పంటగా బనానా వేసాను సార్. 1 ఎకరాలకు వచ్చి 50 నుంచి 60 వేలు వస్తుంది సార్ ఫస్ట్ సంవత్సరం. రెండో సంవత్సరం వచ్చి 60 నుంచి 70 వేలు వస్తుంది సార్. మిగతా 20 ఎకరాలు కూడా పామాయిల్ ఉంది సార్. ఈ పామాయిల్లో మాకు మేజర్గా మేము 2 సమస్యలు ఎదుర్కొంటున్నాం సార్. ఒకటి, మాకు పామాయిల్ కోయడానికి లేబర్ కొరత ఉంది సార్. ఇక్కడ లేబర్ కూడా కొంతవరకు వస్తున్నారు సార్.